హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆచార్య కామెడీ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎలిజబెత్ ఆర్లాక్ గారు చూసినటువంటి 10 వికాస దశల్లో 3 వికాస దశల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము 4వ వికాస దశ అయినటువంటి ఏంటండి బాల్య దశల గురించి తెలుసుకుందాము. ఏంటండి బాల్య దశలు. మరి ఈ బాల్య దశలని 2 విధాలుగా మళ్ళీ వర్గీకరించడం జరిగింది. అవి ఏంటంటే పూర్వ బాల్య దశ, ఏంటండి పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, ఉత్తర బాల్య దశ. మరి మిగిలిన దశల వలె ఈ దశలో కూడా శిశువు యొక్క వికాసం అనేది ఏ విధంగా జరుగుతుందనే విషయాల గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా మనం ఈరోజు పూర్వ బాల్య దశ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పూర్వ బాల్య దశ అనేది 3 సంవత్సరాల నుండి ఏంటండి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 6 సంవత్సరాల వరకు కూడా కొన్ని పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది. ఏంటండి పూర్వ బాల్య దశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి ఈ పూర్వ బాల్య దశలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? ఈ పూర్వ బాల్య దశకి కలిగినటువంటి మారు పేర్లు ఏమిటి అంటే, ఈ పూర్వ బాల్య దశని ఏమంటారంటే పూర్వ పాఠశాల దశ. ఏంటండి పూర్వ పాఠశాల దశ. మరి పూర్వ పాఠశాల దశ అని ఎందుకు అంటారు అంటే, పాఠశాలకి సంసిద్ధులను తయారు చేసేటువంటి దశ ఏమిటి అంటే పూర్వ పాఠశాల దశ. అంటే మన ప్రాథమిక విద్యా బోధన ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే 5 నుంచి 6 సంవత్సరాలు. అంటే ఈ పూర్వ బాల్య దశ యొక్క పూర్తయిన తర్వాత మనము పాఠశాలకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఆ పాఠశాలకి రావడానికి విద్యార్థిని సంసిద్ధం చేసేటువంటి దశ ఏది అంటే ఏ దశ అండి? పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో మన పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? మన బుడ్డు లేదా బుజ్జమ్మ అనేవాళ్ళు ఈ దశలు మారుకుంటూ ఈ బాల్య దశకు వచ్చేసరికి ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడ ఉంటారండి? మనకి పూర్వ ప్రాథమిక పాఠశాల అయినటువంటి అంగన్వాడీ పాఠశాలలో ఉండడం అనేది జరుగుతుంది. మరి అంగన్వాడీ పాఠశాలలో విద్యాబోధన అనేది ఏ విధంగా జరుగుతుందంటే, పాఠశాలకు వచ్చే ముందుగా వారిని పాఠశాలలో జరిగేటువంటి కార్యకలాపాలకు సంసిద్ధులు చేసే విధముగా పూర్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన అనేది చేయడం జరుగుతుంది. ఓకేనండి. మరి నెక్స్ట్ వన్ వాగుడుకాయ దశ. వాగుడుకాయ దశ. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ప్రతిదానిని కూడా పలుమార్లు మాట్లాడము, చెప్పిందే మళ్ళీ చెప్పడము. అంటే పిల్లలు అప్పటి వరకు కూడా సాంఘీకరణ అనేది ఎక్కడి వరకు ఉంటుందండి? కేవలము తన కుటుంబం వరకు ఉన్నటువంటి సాంఘీకరణ అనేది తర్వాత అనేక విషయాలను నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా తనకు సాంఘీకరణ అనేది తన కుటుంబ సభ్యులతో పాటుగా స్నేహితులని సమాజంలోనికి రావడం అనేది జరుగుతుంది. ఈ సమయంలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అహం కేంద్రీకృతంగా కూడా ఉంటారు. అహం కేంద్రీకృతంగా ఉంటూ తన గురించి తాను ఎక్కువ చెప్పుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. మరి అదేవిధంగా థర్డ్ వన్ ప్రశ్నించే దశ. ఏంటండి ప్రశ్నించే దశ. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మనం ఒక జ్ఞానము నేర్చుకోవాలి అంటే ప్రశ్న ఆధారంగానే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనము కొన్ని సాంఘిక శాస్త్రము లేదా ఏ శాస్త్రం యొక్క అభివృద్ధి అయినా సరే ఏ విధంగా జరుగుతుందంటే ప్రశ్న ద్వారానే జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క జ్ఞాన సముపార్జన కూడా ప్రశ్న ఆధారంగానే జరుగుతుంది. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రశ్నించడం ద్వారా, సమాధానాలు తెలుసుకోవడం ద్వారా మనము జ్ఞాన సముపార్జన అనేది చేయడం జరుగుతుంది. మరి అప్పటి వరకు కూడా ఎప్పటి వరకు అండి? శైశవ దశ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కేవలము తన కుటుంబం మాత్రమే సాంఘీకరణగా పరిమితం అయిపోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది అంతగా ఉండదు. ఓకేనా? మరి జ్ఞాన సముపార్జన ఏ విధంగా జరుగుతుంది? తన చుట్టూ జరిగేటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా, ఆ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడం ద్వారా ఇక్కడ మనకు జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అది ఏమిటి, ఎలాగా, ఎందుకు, ఎవరు అనేటువంటి అనేక ప్రశ్నల ద్వారా నూతన జ్ఞానాన్ని సముపార్జించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకేనా? మరి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటండి అన్వేషించే దశ. అన్వేషించే దశ.
మరి అన్వేషించే దశ అంటే ఏమిటి? ఇక్కడ మనం ప్రశ్నించే దశలో భాగంగానే అన్వేషించే దశ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అన్వేషణలో భాగంగానే ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ అన్వేషించే దశ లేదా ప్రశ్నించే దశ అని కూడా పూర్వ బాల్య దశని చెప్పవచ్చు. ఓకేనా? మరి ఫిఫ్త్ వన్ ఏంటంటే పూర్వ ముఠా దశ. ఏంటండి? పూర్వ ముఠా దశ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తన సాంఘికరణ అనేది కేవలం కుటుంబం వరకు మాత్రమే పరిమితమైపోయినటువంటి మన శిశువు, అదే పిల్లవాడు ఏం చేస్తాడు? తన సాంఘికరణని పెంచుకుంటూ పోతుంటాడు. అంటే కుటుంబంతో పాటుగా తన పరిసరాలు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, ఈ విధంగా తన యొక్క పరిసరాన్ని పెంచుకుంటూ పోయేటువంటి క్రమంలో ఏం చేస్తాడండి? తన మిత్రులతో గుంపులు ఏర్పాటు చేసుకుంటాడు. ఓకేనా? అందుకే దీని ఏమన్నారంటే పూర్వ ముఠా దశ. మరి గుంపులు అనేవి, ఈ ముఠా అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఉత్తర బాల్యదశలో ఏర్పడుతుంది. ఉత్తర బాల్యదశలో ఏర్పడేటువంటి ముఠా దశకు పూర్వం ఉన్నటువంటి సంసిద్ధతా దశ కాబట్టి ఈ పూర్వ బాల్యదశను ఏమన్నారు అంటే పూర్వ ముఠా దశ అని చెప్పడం జరిగింది. ఓకేనండి. మరి నెక్స్ట్ వన్ బొమ్మలతో ఆడుకునే వయసు. బొమ్మలతో ఆడుకునే వయస్సు. ఓకేనా? మరి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పూర్వ పాఠశాల దశ, వాగుడుకాయ దశ, ప్రశ్నించే దశ, అన్వేషించే దశ, పూర్వ ముఠా దశ, ఇవన్నీ కూడా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాలు. ఏంటండి? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాల ఆధారంగా పూర్వపాలి దశని ఏ విధంగా వర్గీకరించారు, ఏ విధంగా మారుపేర్లతో పిలిచారు అంటే పూర్వ పాఠశాల దశ, వాగుడుకాయ దశ, ప్రశ్నించే దశ, అన్వేషించే దశ మరియు పూర్వ ముఠా దశ అని చెప్పడం జరిగింది. మరి తల్లిదండ్రుల ప్రకారము తల్లిదండ్రులు కూడా వారి యొక్క శిశువులు ప్రవర్తించేటువంటి తీరు ఆధారంగా వాళ్ళు వర్గీకరించడం జరిగింది. వాటిలో భాగంగా బొమ్మలతో ఆడుకునే వయస్సు. మరి బొమ్మలతో ఆడుకునే వయస్సు అని ఎవరు వర్గీకరించారు అంటే తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ పూర్వ పడుతున్నటువంటి పిల్లలు ఎక్కువ సమయాన్ని బొమ్మలతో ఆడుకోవడానికి కేటాయిస్తారు. కాబట్టి పూర్వ బాల్యదశనే బొమ్మలతో ఆడుకునే వయస్సు అని కూడా చెప్పవచ్చు. మరి అదేవిధంగా సమస్యాత్మక వయస్సు. సమస్యాత్మక వయస్సు అని కూడా తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం. మరి సమస్యాత్మక వయస్సు అని ఎందుకన్నారు అంటే అప్పటి వరకు కుటుంబానికి మాత్రమే పరిమితమైపోయినటువంటి పిల్లవాడు తన సాంఘిక క్రమాన్ని పెంచుకునే క్రమంలో ప్రతిదాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే తల్లిదండ్రుల సంరక్షణ, తల్లిదండ్రుల పోషణలోని తల్లిదండ్రుల పూర్తి ఆధీనంలో ఉన్నటువంటి పిల్లవాడు ఒక్కసారిగా తన స్వేచ్ఛ కోరుకుంటాడు. స్వతంత్రంగా తాను ఆలోచించి తన యొక్క ఆలోచనని మెరుగుపరుచుకునే క్రమంలో ప్రతిదాన్ని కూడా ముందుకేస్తూ తాను పట్టుబడి కుందేలుకి 4 కాళ్ళు అనే విధంగాను చెట్టు మీద కూతురనే ఖచ్చితంగా తెచ్చివ్వాలి అనేటువంటి ఆ మొండి వైఖరిని అవలంబించినటువంటి వయస్సు. కాబట్టి దీన్ని ఏమంటారండి? సమస్యాత్మక వయస్సు అని తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం. ఓకేనా? మరి బాల్య దశలు ఈరోజు మనం చెప్పుకున్నటువంటి బాల్య దశలని 2 విధాలుగా వర్గీకరించారు. మొదటిది పూర్వ బాల్య దశ అని, రెండవది ఉత్తర బాల్య దశ అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్వ బాల్య దశ గురించి చెప్పుకుందాం. ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 3 సంవత్సరాల కాలం నుండి 5 సంవత్సరాలు లేదా కొన్ని వర్గీకరణ ఆధారంగా 6 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. మరి నెక్స్ట్ దీనిని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఏ పేర్లతో పిలుస్తారు అంటే పూర్వ పాఠశాల దశ. అంటే పాఠశాలకు వచ్చి సంసిద్ధులు చేసేటువంటి దశ కాబట్టి దీన్ని పూర్వ పాఠశాల దశ. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ వాగుడుకాయ దశ. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ ప్రతిదాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అదేవిధంగా తమ గురించి ఎక్కువ మాట్లాడడానికి ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఈ దశను ఏమన్నారండి? వాగుడుకాయ దశ. అదేవిధంగా ప్రశ్నించే దశ. తన చుట్టూటువంటి ప్రతి విషయాన్ని జ్ఞాన సముపార్జనలో భాగంగానే ఏం చేస్తారండి? ఏమిటి, ఎలా, ఎందుకు, ఎవరు అనేటువంటి ప్రశ్నల ఆధారంగా జ్ఞాన సముపార్జన చేస్తారు. కాబట్టి దీని ఏమన్నారు? ప్రశ్నించే దశ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అన్వేషించే దశ. ఈ ప్రశ్నించే దశలో భాగంగానే తెలుసుకున్నటువంటి సమాధానాల ఆధారంగా నూతన విషయాలను అన్వేషిస్తారు. కాబట్టి ఈ దశను ఏమన్నారు? అన్వేషించే దశ. నెక్స్ట్ వన్ పూర్వ ముఠా దశ. తన సాంఘిక క్రమాన్ని పెంచుకునే క్రమంలో ఏం చేస్తారండి? తన తోటి స్నేహితులతో గ్రూపులుగా క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. గ్రూపులను క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తారు అంటే గ్రూపులతో సమన్వయించి పొందే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఆ ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి ముఠాలు సంసిద్ధమయ్యే దశకి పూర్వం ఉన్నటువంటి దశ కాబట్టి దీన్ని ఏమన్నారండి?
పూర్వ ముఠా దశ అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం ప్రకారము దీనిని బొమ్మలతో ఆడుకునే వయస్సు. ఎక్కువ సమయాన్ని బొమ్మలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఏం చెప్పారండి, దీన్ని బొమ్మలతో ఆడుకునే వయస్సు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ సమస్యాత్మక వయస్సు. తన యొక్క సాంఘిక క్రమాన్ని పెంచుకునే క్రమంలో ఏం చేస్తారని చెప్పుకున్నాము, ప్రతిదాన్ని కూడా మొండికేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులకు సంరక్షణ ఉన్నటువంటి శిశువు స్వేచ్ఛా స్వతంత్రాన్ని కోరుకునే క్రమంలో ప్రతి అంశాన్ని కూడా వ్యతిరేకిస్తూ మొండిగా వ్యవహరించేటువంటి దశ కాబట్టి ఈ దశ ఏమన్నారండి, తల్లిదండ్రులకు అభిప్రాయం ప్రకారము సమస్యాత్మక వయస్సు అని చెప్పడం జరిగింది. మరి అన్ని దశల మాదిరిగానే ఈ దశలో కూడా వికాసం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే వికాసం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి శారీరక వికాసం ఏ విధంగా జరుగుతుంది, శారీరక వికాసం ఈ విధంగా జరుగుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. శైశవ దశలో మొత్తం పాలదంతాల సంఖ్య 20 అయినప్పుడు ఎంతండి, పాలదంతాల సంఖ్య ఎంత, పాలదంతాల సంఖ్యని 20 పాలదంతాలు. ఇందులో 16 పాలదంతాలు అనేవి శైశవ దశలో రావడం జరుగుతుంది. శైశవ దశలో 16 పాలదంతాలు వస్తాయి. మిగిలిన 4 పాలదంతాలు ఎప్పుడు వస్తాయని చెప్పుకున్నామండి, పూర్వ బాల్య దశలో. ఓకేనా, మిగిలిన 4 పాలదంతాలు పూర్వ బాల్య దశలో వస్తాయి. పూర్వ బాల్య దశ ఇందులో ఏంటండి 4 పాలదంతాలు, మొత్తం 20 పాలదంతాలు అనేది రావడం జరుగుతుంది. మరి ఈ దశ అంతానికి అంటే పూర్వ బాల్య దశ పూర్తయ్యే నాటికి ఈ యొక్క పాలదంతాలన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. కాబట్టి ఈ దశను ఏమన్నారంటే శాశ్వత దంతాలు వచ్చేటువంటి దశ అని కూడా దీన్ని అంటారు అంటే పూర్వ బాల్య దశ. ఏంటండి, శాశ్వత దంతాలు వచ్చే దశ అని దేన్ని అంటారు, పూర్వ బాల్య దశ. ఓకేనా, మరి అదేవిధంగా ఈ దశలో శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది అంటే సగటున 3 అంగుళాలు పొడవు మరియు 2 కేజీల బరువు అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, శారీరక వికాసంలో భాగంగా పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి శిశువు అనేవాడు సగటున 3 అంగుళాల పొడవు 2 కేజీల బరువు పెరగడం జరుగుతుంది. ఓకేనండి, ఇది శారీరక వికాసానికి సంబంధించినటువంటి అంశాలు. మరి మానసిక వికాసం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి నెక్స్ట్ మరి పూర్వ బాల్య దశలో మానసిక వికాసం ఏ విధంగా జరుగుతుందో కూడా చూద్దాం. ఓకేనా, మన శారీరక వికాసానికి వచ్చేసరికి పూర్వ బాల్య దశలో ఏ విధంగా జరుగుతుందని చెప్పుకున్నామండి, సగటున 3 అంగుళాల పొడవు 2 కేజీల బరువు అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత దశలో వచ్చేటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. అదేవిధంగా పాలదంతాలు 20 అయినటువంటి పాలదంతాల్లో చివరి 4 దంతాలు వచ్చేటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఓకేనా, మరి పూర్వ బాల్య దశలో మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది ఏంటండి, మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది. శారీరక వికాసం వేగంగా జరిగేటువంటి దశ అని దీన్ని చెప్పుకున్నాం మనము, శైశవ దశ. శారీరక వికాసం వేగంగా ఉన్నటువంటి దశ శైశవ దశ. మరి మానసిక వికాసం వేగంగా ఉన్నటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఏంటండి, మానసిక వికాసము వేగంగా ఉన్న దశ. ఓకే, మానసిక వికాసం అనేది వేగంగా ఉన్న దశ ఏమిటంటే పూర్వ బాల్య దశ. మరి అదేవిధంగా ఈ దశలో ఆలోచన, వివేచన మరియు సృజనాత్మకత వంటి అంశాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే మానసిక వికాసం అనేది వేగంగా జరిగేటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. మరి నెక్స్ట్ వన్ నైతిక వికాసం. మరి నైతిక వికాసం వచ్చేసరికి నైతిక వికాసం అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే తనకు అనుకూలమైనటువంటి ప్రతిస్పందన వచ్చేటువంటి తనకు అనుకూలమైనటువంటి ప్రతిస్పందన వచ్చేటువంటి అంశాలను ఒప్పుగాను, తన ప్రతికూల ప్రతిస్పందన వచ్చేటువంటి అంశాలను తప్పుగాను భావించడం అనేది జరుగుతుంది. అంటే శిక్షణ పొందేటువంటి అంశాలు అన్నీ కూడా తప్పుగాను, బహుమతి పొందేటువంటి అంశాలన్నీ కూడా ఒప్పుగాను భావించి తనకు అనుగుణంగానే నైతిక విలువలు అనేది నేర్చుకున్నటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఓకేనండి, పూర్వ బాల్య దశలో విద్యార్థుల నైతిక వికాసం అనేది ఏ విధంగా పెంపొందించబడుతుంది అంటే వాళ్ళు పొందినటువంటి
శిక్షణ బహుమతి ఆధారంగా నైతిక వికాసం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకేనండి. శిక్షించే అంశాలన్నీ కూడా తప్పుగాను, మరి బహుమతిని పొందే అంశాలు ఏంటండి? బహుమతిని పొందే అంశాలు ఒప్పుగాను భావించడం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్ ఉద్వేగ వికాసము. ఏంటండి? ఉద్వేగ వికాసం. మరి ఉద్వేగ వికాసం అనేది పూర్వ బాల దశలో ఏ విధంగా ఉంటుంది? పూర్వ బాల దశలో ఉద్వేగ వికాసం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, పూర్వ బాల దశలో ఉద్వేగ వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏంటండి? పూర్వ బాల దశలో ఉద్వేగ వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎందుకంటే అసూయ, ఈర్ష్య అనేటువంటి ప్రారంభమైన దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఏంటండి? అసూయ మరియు ఈర్ష్య ప్రారంభమైన దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఈ దశలో తన తోటి పిల్లలతో, అదేవిధంగా తన తోటి పుట్టినటువంటి అక్కతోనూ అన్నతోనూ ఈర్ష్య మరియు అసూయ అటువంటి ప్రభావాలు అనేది ఎక్కువగా చూపడం అనేది జరుగుతుంది. ఓకేనా? అసూయ, ఈర్ష్య ప్రారంభమైన దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఓకేనా? మరి నెక్స్ట్ దశ ఏమిటి అంటే సాంఘిక వికాసం. ఓకే, సాంఘిక వికాసం. మరి సాంఘిక వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది పూర్వ బాల్య దశలో అంటే, అప్పటి వరకు కుటుంబానికి మాత్రమే పరిమితమైపోయినటువంటి శిశువు తన యొక్క ప్రశ్నల ఆధారంగా ఏం చేస్తాడండి? ప్రశ్నల ఆధారంగా నూతన విషయాలు తెలుసుకునే క్రమంలో సాంఘికరణ అనేది పెంచుకుంటూ ఉంటాడు. అంటే ఇరుగు పొరుగు వారు మరియు తోటి స్నేహితులతో ఆడుకోవడం ద్వారా తన సాంఘికరణ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఈ సాంఘికరణలో భాగంగా ఇందులో కనిపించేటువంటి క్రీడలు ఏమిటి అంటే ఏంటండి? సమాంతర క్రీడ. మరి సమాంతర క్రీడ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 3 సంవత్సరాలు, కొన్ని పుస్తకాల్లో 2 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది. లేదా 3 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు అండి? 4 సంవత్సరాల వరకు. ఓకేనా? 4 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడను ఏమిటండి? సమాంతర క్రీడ. మరి సమాంతర క్రీడ అంటే ఏమిటి? ఓకేనా? మరి సమాంతర క్రీడ అంటే ఏమిటి అంటే, పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకునే క్రమంలో ఎదుటి వారిని అనుకరించడం ద్వారా అదే ఆటను ఆడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆట వస్తువులు అనేవి ఒకరి నుంచి మరొకరు మార్చుకోరు. ఓకేనండి? ఎవరు ఆటని వాళ్ళు మాత్రమే ఆడుకుంటారు. దీన్ని ఏమంటారు? సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే. ఓకేనా? సమాంతరంగా ఆడుకుంటారు. ఇతరులకు ప్రమేయం కానీ ఆట వస్తువుల మార్పులు కానీ ఏమీ ఉండవు. ఓకేనా? ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2 లేదా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు మధ్య ఉన్నటువంటి క్రీడనే సమాంతర క్రీడ అని చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్ సంసర్గ క్రీడ. ఏంటండి? సంసర్గ క్రీడ. ఓకే, మరి సంసర్గ క్రీడ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి సంసర్గ క్రీడ అంటే ఏమిటి అంటే, సమాంతర క్రీడలో ఒకే ఆటను పక్కపక్కన ఆడుకున్నప్పుడు వారి యొక్క వస్తువులు అనేవి మార్చుకోరు. కానీ సంసర్గ క్రీడ అనేది కలిపి ఆడుకోవడం, కలిసి ఆడుకోవడం, అయితే ఒకరి యొక్క ఆట వస్తువులు మరొకరు పంచుకునేటువంటి క్రీడ ఏమిటి అంటే సంసర్గ క్రీడ. మరి సంసర్గ క్రీడ ఉన్నటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఓకేనండి? పూర్వ బాల్య దశలో కనిపించినటువంటి క్రీడలు ఏమిటి అంటే సమాంతర క్రీడ మరియు సంసర్గ క్రీడ. ఓకేనండి? అంటే ఈ క్రీడల ద్వారా స్నేహితులతో మాట్లాడడం ద్వారా, తమ యొక్క భావాలను పంచుకోవడం ద్వారా ఏం చేస్తారండి? తన యొక్క సాంఘిక వికాసాన్ని అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ వికాసం ఏమిటి అంటే భాషా వికాసము. ఏంటండి? భాషా వికాసం. మరి భాషా వికాసానికి వచ్చేసరికి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సైన్స్ దశలో భాషా వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది 4 దశల్లో జరుగుతుందని చెప్పుకున్నాము. పూర్వ భాషా దశ అని, ముద్దు పలుకుల దశ అని, శబ్దానుకరణ దశ అని, శబ్దగ్రాహిక దశ అని చెప్పేసి 4 రకాలుగా ఈ దశలలో వికాసం అనేది జరుగుతుందని చెప్పేసి మన సైన్స్ దశ అనేటువంటి టాపిక్లో మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మరి పూర్వ బాల్య దశలో భాషా వికాసం ఈ విధంగా జరుగుతుంది.
ఆల్రెడీ ఈ దశకు వచ్చేసరికి భాషా జ్ఞానం అనేది విద్యార్థులకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారండి, కొన్ని భాషా పదాలను పదజాలము దారాలత ఆధారంగా పదాలు అనేది మాట్లాడడం జరుగుతుంది. ఇందులో కూడా మొదట వీటిని మాట్లాడతారని చెప్పుకున్నాము. భాషా భాగాలలో భాగంగా మొదట నామవాచకాలు ఏంటండి, నామవాచకాలు మాట్లాడతారు. తర్వాత దానికి అనుగుణంగా క్రియాపదాలను మాట్లాడతారని చెప్పుకున్నాం. క్రియాపదాలు మాట్లాడతారని చెప్పుకున్నాం. మరి ఈ నామవాచకాలు క్రియాపదాల ఆధారంగా 6 నుండి 8 పదాలతో కూడిన వాక్యాలను మాట్లాడగలుగుతారు. ఏంటండి, వాక్యాలను మాట్లాడగలుగుతారు. ఓకే, ఇది భాషా వికాసానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పటి వరకు మనము పూర్వ బాల్య దశ సంబంధించి ఏ అంశాలు మనం నేర్చుకున్నాము అంటే, పూర్వ బాల్య దశని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము వాగుడుకాయ దశ అని, పూర్వ ముఠా దశ అని, పూర్వ పాఠశాల దశ అని, ప్రశ్నించే దశ అని అనేక విధాలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులకు అభిప్రాయం ప్రకారము బొమ్మలతో ఆడుకునే వయస్సు అని, సమస్యాత్మక వయస్సు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ పూర్వ బాల్య దశలో జరుగుతున్నటువంటి వికాసాల గురించి తెలుసుకోవడం ద్వారా మనకి ఇటువంటి ప్రయోజనం ఉంటుంది. అంటే పూర్వ పాఠశాలలోని అనేది పాఠశాల విద్యకు సంసిద్ధం చేసేటువంటి దశ కాబట్టి ఈ దశలో జరిగినటువంటి వికాసాల ఆధారంగా పాఠశాలకు వచ్చిన తర్వాత శిశు యొక్క ప్రవర్తన అనేది ఆధారపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా విద్యావేత్తల అభిప్రాయం ప్రకారము మన యొక్క జ్ఞానము అనేది, జ్ఞాన సముపార్జన అనేది, ఆలోచన వివేచన మరియు ప్రజ్ఞా పాఠవాలు అనేవి స్వతంత్రంగా స్వేచ్ఛగా అభివృద్ధి పొందేటువంటి దశ ఏమిటి అంటే పూర్వ బాల్య దశ. ఓకేనండి, పూర్వ బాల్య దశ. కాబట్టి పూర్వ బాల్య దశ అనేది మన జీవితాంతము జరిగేటువంటి వికాస దశలలో కూడా ప్రముఖమైనటువంటి దశ. ఓకేనా, ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్లో మీరు ఫాలో అవడం ద్వారా మన ఛాలెంజ్ ప్రతి అంశాన్ని కూడా మీరు త్వరగా పొందడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్, టీమ్ ఏసీసీ.